ఓం నమో భగవతే రుద్రాయ. సనాతన ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. మాఘమాసంలో కృష్ణపక్ష అమావాస్య మంగళవారం నాడు వచ్చింది. మంగళవారంతో కూడి వచ్చినటువంటి అమావాస్యనే మనం భౌమవతి అమావాస్య అని అంటాం. సాధారణంగా మాఘమాసం అంతా కూడా మనకి ఉన్నటువంటి పాపాలను తొలగించుకునేటటువంటి మాసం. ఈ మాసంలో అనేకమైనటువంటి పండగలు, అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ కూడా మించి మనకి ఈ భౌమవతి అమావాస్య అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది కూడా. చాలామంది గృహాలలో కానీ లేదా మనుషులకి కానీ ఎక్కువగా నరఘోష, నరపీడ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో మనం కొన్ని పదార్థాలను ఉపయోగించి, కొన్ని పూజా ద్రవ్యముల్ని ఉపయోగించి మనకి ఉన్నటువంటి ఆ నెగిటివ్ని అంతా కూడా తొలగించి చక్కగా పాజిటివ్గా మంచి ఉత్సాహంతో పనిచేసేటట్టుగా మనం తయారవచ్చు. మనం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో కొంతమంది మన పైన లేనిపోని మాటలు అంటూ, మనల్ని కించపరుస్తూ, మనల్ని అనేక విధములుగా అవమానిస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అటువంటి వారికి చాలా ఎక్కువగా నరఘోష, నరపీడ కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో వాస్తులో కూడా కొన్ని సమస్యలు ఉండడం ద్వారా ఆ గృహంలో మనశ్శాంతిగా నివసించలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ చాలా మనశ్శాంతిని కోల్పోతూ ఉంటూ ఉంటారు. అప్పుడు మనం అమావాస్య పరిహారాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఆచరించాలి. అమావాస్య రోజు మనకి చంద్రుడు ఉండడు. అయితే ఈ చంద్రుడు మనసుకి ప్రధానమైనటువంటి కారణం. నవగ్రహాలలో చంద్రుడి యొక్క పరిస్థితి ఏంటి అంటే మానసికమైనటువంటి సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి వాడు. అటువంటి చంద్రుడు లేనటువంటి రోజు అమావాస్య. ఆ రోజు నాడు మనం చేసుకున్నటువంటి పరిహారాల ద్వారా చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది మనం పొందగలుగుతాం. కాబట్టి ఎవరికైతే ఎక్కువగా నరఘోష, నరపీడ, నరదిష్టి అనేటటువంటిది ఉంటుందో వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని కనుక భౌమవతి అమావాస్య రోజు నాడు ఆచరిస్తే మంచి ఫలితాలు రావడమే కాకుండా మీకు చక్కనైనటువంటి ఆరోగ్యము, మనశ్శాంతి కూడా లభించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ భౌమవతి అమావాస్య రోజు నాడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత చక్కగా తలస్నానం చేసుకుని మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొన్ని పూజా ద్రవ్యాలను ముందు రోజే మీరు ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో ప్రధానముగా మట్టి కుండ, చిన్న మట్టి కుండని మనం ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెంపాటి నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, వట్టి వేళ్ళు, ఒక నిమ్మకాయ, అలాగే నల్లటి దారం, పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ. ఈ పదార్థాలను ఉపయోగించి మనం ఈ అమావాస్య తిథి నాడు ఇవన్నీ కూడా కలిపి దిష్టి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి నరఘోష, నరపీడ అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా మీరు ఒక మట్టి పిడతను తీసుకుని దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేయాలి. రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత దానిపైనే కొంచెం నల్ల నువ్వులను వేయాలి. అలాగే కొద్దిపాటి తెల్ల ఆవాలను వేయాలి. ఇంకా అందులోనే వట్టి వేర్లను కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తరువాత వీటన్నిటిపైన కూడా గండ సింధూరాన్ని జల్లాలి. మనకి గండ సింధూరం పూజా ద్రవ్యముల షాప్లో దొరుకుతుంది. ఆ గండ సింధూరమును తీసుకుని వచ్చి ఈ పదార్థాల పైన ఆ కుండలోనే పడేటట్లుగా మొత్తము కూడా వేయాలి. వేసిన తర్వాత ఈ గండ సింధూరాన్ని తీసుకుని ఆ నిమ్మకాయకు ఒక చిన్న బొట్టు పెట్టాలి. పెట్టి ఈ నిమ్మకాయను కూడా ఆ యొక్క మట్టి కుండలోనే వేయాలి. వేసిన తరువాత పీచు తీయనటువంటి ఆ కొబ్బరికాయను కలసములో మనం కొబ్బరికాయ ఎలా పెడతామో అదే విధంగా ఈ కుండ పైన కూడా కొబ్బరికాయను ఉంచాలి. ఉంచిన తరువాత ఎక్కడా కూడా ఇవి బయటికి రాకుండా ఉండే విధంగా నల్లటి దారంతో చక్కగా మొత్తాన్ని చుట్టాలి. అంటే ఈ మట్టి కుండను ఆ కొబ్బరికాయను రెండింటినీ కలిపి మొత్తానికి కూడా చుట్టాలి. అలా చుట్టి
ఎవరికైతే ఎక్కువగా నరదిష్టి నరపీడ ఉంటుందో వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి తల చుట్టూ ముందుగా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలాగే అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తరువాత ఆ మొత్తం ఆ ద్రవ్యం ఏదైతే ఉన్నదో దానిని అంతటినీ కూడా తీసుకుని పారేటటువంటి నీటిలో వేయాలి. ప్రధానంగా అవకాశం ఉన్నవారు పారేటటువంటి నీటిలో వేస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లేదా చెరువులో వేసినా సరే చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మీకు దగ్గరలో చెరువు లేదు, పారేటటువంటి నీరు కూడా లేనటువంటి సమయంలో 3 రోడ్ల కూడలి వద్ద ఒక పక్కకి ఆ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా అక్కడే పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా ఇంటికి వచ్చి మీరు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ అమావాస్య పరిహారం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి నరపీడ తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక గృహానికి గనక ఎక్కువగా వాస్తు సంబంధిత సమస్యలు ఉండి మనశ్శాంతి లేనటువంటి సమయంలో ఈ ద్రవ్యములన్నింటినీ కూడా తయారు చేసుకున్నారు కదా, వీటిని పట్టుకుని మీ ఇంటి ప్రధాన ద్వారము వద్దకు వెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ 3 సార్లు తిప్పాలి. తిప్పి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూలకి కూడా ఈ ద్రవ్యాలని తీసుకుని వెళ్ళి ఒకసారి చూపించి మొత్తం అంతా కూడా అయిపోయిన తరువాత మీరు ఇంటి బయటకు వచ్చి వీటిని పారేటటువంటి నీటిలో కానీ లేదా చెరువులో కానీ లేదా 3 రోడ్ల కూడల వద్ద కానీ ఉంచి మీరు ఇంటికి తిరిగి రావాలి. ఇలా చేసుకున్నా సరే మీ ఇంటికి ఉన్నటువంటి ఆ వాస్తు సంబంధిత సమస్యలు తొలగిపోవడం, తద్వారా మనశ్శాంతిగా గృహంలో జీవించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నరదిష్టి నరఘోష నరపీడ ఇటువంటివన్నీ కూడా మీకు నివారణ అవ్వాలి అంటే ఈ భౌమవతి అమావాస్య రోజు నాడు ఈ పరిహారం అనేటటువంటిది ఖచ్చితంగా ఆచరించండి. ఒకవేళ ఈ భౌమవతి అమావాస్య రోజు నాడు ఆచరించలేనటువంటి సమయంలో ఎవరికైనా ఆటంకం ఉండి ఆచరించలేకపోయినట్లయితే శనివారం నాడైనా సరే ఈ యొక్క పరిహారాన్ని అంతా కూడా ఆచరించవచ్చును. ప్రధానంగా మంగళవారంతో కూడి వచ్చినటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ పరిహారం ఆచరించి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.